రింగు రోడ్డు కాడ ఓసి రంగనాయికి బొంగులాంటి నిన్ను చూసి లవ్వు దిల్లికి. సార్ ఫెంటాస్టిక్ లిరిక్స్ సార్, ఎంత బాగుపడారా సార్. సార్ చూడండి సార్, మ్యూజిక్ చేస్తారు. సూపర్ అన్న, ఆత్రే బతుకుంటే ఈ పాట విని చచ్చేవాడు. వాళ్ళెవరా? ఇలాంటి కవి కవి కవి. ఏం పాట అన్న, అది అప్పలేదు. ఈ ఒక్క పాట రాలయ్యా మన సినిమా సూపర్ హిట్ అవ్వడానికి. రింగ్ రోడ్డు కాడ రంగనాయక యా బొంగులాంటి నిన్ను చూసి లవ్ దిల్లా. యా ఏం లైన్ అన్నది అసలు ఎలా నచ్చిందని ఇది మీ అందరికి? మతుండే రాశాడైనా ఇది లిరికా? అన్న ధమాక్ లేదంటావురా? అంత మంచి పాట రాస్తే ఇక్కడే ఇప్పుడే నీ దినం పాట మా అన్నతోటి రాపిస్తా. అన్న ఆడరే అని నువ్వు నా లిరిక్ నీకు నచ్చలేదురా? అరే అన్న హత్తేండి రండి బే, ఇటు కూర్చేయరా కూర్చేరి. అసలు 3 దినాల సంది బావ గన్ను పక్కకు పెట్టి దిమాగ్ పెట్టి రాస్తే నీకు నచ్చలేదు? నేను చెప్తాను అప్పరాజు, లిరిక్స్ సూపర్ ఉందని చెప్పబోయా. అన్నా ఐటమ్ సాంగ్ రాయమన్నావు కదరా? అన్నా కాకపోతే లిరిక్ లో కొంచెం చేంజెస్ ఉంటే బాగుంటుందని అప్పలరాజు ఉద్దేశం. అంతే కదా అప్పలరాజు? ఏయ్! అన్నా చచ్చినోడిని తిరిగి చంపటం, రాసిన పాట తిరిగి రాయటం శ్రీశైలం చరిత్రలోనే లేదురా. ఈ స్టేట్ లా అన్ని బార్లలో ఈ పాట నేను పడుతుంది. నేను చెప్తున్నా గన్ను కొద్ది కోసైనా కొడుకుది బావ, నేను సంజాయిస్తాను. ఆడరి అన్నా ఆయనకి తెల్ల బట్ట కప్పేస్తా. పాట బాగుందని చెప్పాయా? బాగుందని చెప్పు. ఓకే బా సూపర్ అన్న నీ పాట.